లహరి లగ్నపత్రిక రాయించుకోవడానికి ఆనంద వాళ్ళ ఇంటికి కుటుంబ సభ్యులు అందరు కలిసి వస్తారు. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్న అందరు కలిసి పంతులు గారిని తీసుకొని వస్తారు. వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత పంతులు గారు ఇలా అంటారు, అయ్యా అమ్మాయి జాతకము అబ్బాయి జాతకం బ్రహ్మాండంగా కలిసిపోవడమే కాకుండా మీ ఇరు కుటుంబాలు కూడా చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం కలిగి ఉండటం కూడా శుభసూచకం అంటారు. అందరూ సంతోషపడి అంటారు కదా. మళ్ళీ పంతులు గారు, అయ్యా శుభముహూర్తం ఎప్పుడో చదివి వినిపిస్తాను, అందరూ శ్రద్ధగా వినండి అని చెప్పేసి అంటారు. అంటే అలాగే పంతులు గారు అని అంటారు. తర్వాత ఈ కాంచన ఉండు అనన్య ఇలా అనుకుంటారు, అదేంటమ్మి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలాగా అంత సరదాగా ఇలా సాగిపోతే ఎలా అమ్మి అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తర్వాత అప్పుడే పెళ్ళి కొడుక్కి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే ఆ ఫోన్ చూసి అంటాడు కదా 1 minute అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి హలో అని చెప్పేసి అంటాడు. అప్పుడే అవతల వ్యక్తి అన్నయ్య అని అంటాడు. అన్నప్పుడు పెళ్ళి కొడుకు అంటాడు కదా మహేష్ అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత ఆ అన్నయ్య నేనే మహేష్ని అంటే ఏమైపోయావురా ఎక్కడున్నావు అని చెప్పేసి పెళ్ళి కొడుకు అంటాడు. అప్పుడు ఏం లేదన్నయ్య నాకేం కాలేదు అని చెప్పేసి అంటాడు. ఇక్కడ నా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోతుంది, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అంటే నేను వస్తున్నాను అన్నయ్య అని చెప్పేసి మహేష్ అంటాడు. అన్న తర్వాత ఫోన్ పెట్టేసి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మగారితో ఇలా అంటాడు, అమ్మ గుడ్ న్యూస్, తమ్ముడు మహేష్ కాల్ చేశాడు వస్తున్నాడంట అని చెప్పేసి అంటాడు. అప్పుడు లహరి శరణ్య ఫుల్ కంగారు పడుతూ ఉంటారు. అదేంటి చనిపోయిన మనిషి ఎలా వస్తాడు అని చెప్పేసి వాళ్ళంతా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి అంత టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఆనంద మరియు పెళ్ళి కొడుకు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అందరూ సంతోషపడతారు, వాళ్ళ కొడుకు కూడా వస్తున్నాడు అని చెప్పేసి. అసలు ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి ఎలా బయటికి వస్తాడో, లేదనుకుంటే ఎవరైనా నాటకం ఆడుతున్నారా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.